ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్. ప్రీ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే డాక్టర్స్‌ని సంప్రదించడం. ఎందుకు చేయాలి? ఎస్పెషల్లీ నేనిక్కడ ఫోకస్ చేసేది అబ్రాడ్ వెళ్ళే కపుల్స్ గురించి. బయట నుంచి ఆస్ట్రేలియా, యూకే, అమెరికా, కెనడా ఇట్లాంటి ప్లేసెస్ నుంచి వస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో, వాళ్ళకి వీసా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దే వోంట్ స్టే. మేబీ మ్యాక్స్ 1 మంత్ ఉంటారో, 2 మంత్స్ ఉంటారో. అంతకు మించి ఉండలేకపోతారు. సో, వాళ్ళు వెళ్ళే ముందు ఒక్కసారి తప్పనిసరిగా ఒక మేబీ అట్‌లీస్ట్ గైనకాలజిస్ట్ ఆర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి చూయించుకుంటే మంచిది. ఎందుకు? ఒకటి ఈజ్ ఎవ్రీథింగ్ నార్మల్? అంటే వాళ్ళు ప్లాన్ చేసుకునే ముందే వాళ్ళ సీరాలజీ టెస్ట్‌లు నార్మల్ ఉన్నాయా లేదా? అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ గానీ, హెచ్‌బీఏవన్సీ షుగర్‌ని డిటెక్ట్ చేసేది గానీ, వాళ్ళ బీపీ గానీ, ఆర్ దే ఫిజికల్లీ ఫిట్ ఉన్నారా లేదా? బేబీని మోయడానికి గానీ, ప్రెగ్నెన్సీ రావడానికి గానీ, మేల్ అండ్ ఫీమేల్. ఇది కాకుండా ఇంకా వాళ్ళ హార్మోనల్ టెస్ట్‌లు బాగున్నాయా లేదా? ఫిజికల్ ఎగ్జామినేషన్ అంతా చేయించుకొని అండ్ దెన్ ఒక ట్రాన్స్‌వెజనల్ సోనోగ్రఫీ ఫీమేల్స్ వాళ్ళు చేయించుకుంటే ఎగ్జామినేషన్, పాప్ స్మియర్, ట్రాన్స్‌వెజనల్ సోనోగ్రఫీ ఒకటి చేయించుకొని, మేల్స్‌లో గూడా ఇదే విధంగా అన్ని టెస్ట్‌లు చేయించుకొని, ప్లస్ ఒక సీమెన్ అనాలిసిస్ చేయించుకుంటే మంచిది. ఎందుకు మొన్నే పెళ్ళయింది గదా! ఇదంతా అవసరమా? మేమందరం నార్మలే, మా ఫ్యామిలీలో అందరూ ఈజీగానే అయిపోయింది అన్నది చాలామందికి ఆ డౌట్ ఉంటది. ఫ్యామిలీలో అందరు నార్మల్ ఉన్నా ఒక్కోసారి చాలా మందిని చూస్తుంటాము. వీళ్ళకే ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉండొచ్చు. ఏమీ లేకపోతే చాలా సంతోషము. ఏమన్నా ఉన్నా గానీ ఇక్కడ ఈజీగా అయ్యే కరెక్షన్స్ గూడా మీరు అబ్రాడ్ ఎళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ అపాయింట్‌మెంట్ ఒక ప్రైమరీ కేర్ ఫిజిషియన్ దొరకడానికే ఎంతో టైం పడుతుంది. ఆ తర్వాత ఈ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ చాలా సార్లు ఎవ్రీథింగ్ నార్మల్ అంటారు. పెద్దగా ఏం టెస్ట్‌లు ఇన్వెస్టిగేట్, ఇవాల్యుయేట్ చేయట్లేదు. ఎందుకంటే మా వాళ్ళందరిని చూస్తున్నాను కాబట్టి ఈ టాపిక్ చేయాలనిపించింది. దెన్ అబ్డామినల్ స్కాన్ చేస్తారు. ఆ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఏమన్నా అడిగితే అప్పుడు చేస్తారు. అందులో కూడా ఏం బయటపడకపోవచ్చు. సో, ఒకసారి ఇక్కడ గనక మీరు చూయించుకొని అంతా నార్మల్ ఉందంటే అప్పుడు యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. మోస్ట్‌లీ ఎవ్రీథింగ్ మే గో నార్మల్. సో, మీ టైమ్ కన్జర్వ్ అవుతుంది. ఎర్లీ ద బెటర్. ఎప్పుడైనా చిన్న చిన్న కరెక్షన్స్, ఒక్కోసారి యూట్రస్‌లో మధ్యలో గోడ ఉండొచ్చు, సెప్టమ్ ఉండొచ్చు, ఒక్కోసారి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు, ఒక్కోసారి ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, చిన్న పాలిప్ ఉండొచ్చు. ఇవన్నీ చాలా చిన్న కరెక్షన్స్, ఈజీగా అయిపోయే కరెక్షన్స్ ఇండియాలో అయితే. ఇదే ప్రాబ్లమ్ మీరు బయటకు పోయినప్పుడు అది మీరు చాలా ఇబ్బంది పడాల్సొస్తది. డబ్బులు పెట్టుకోవాల్సొస్తది. చాలా సార్లు అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి వస్తున్నారు. రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ యూఎస్ఏ నుంచి ఒక అమ్మాయి అంతా ఎవ్రీథింగ్ నార్మల్ అన్నారు. తను మళ్ళీ ఫెర్టిలిటీకి గూడా వెళ్ళింది. అక్కడ నార్మల్ అన్నారు. మరి నాకేం ప్రాబ్లమ్ అయితుంది? నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదని వచ్చి చూస్తే ఒక చిన్న ఫైబ్రాయిడ్. ఇట్ వాస్ అంటే దానికి పెడికిల్ అన్నది లేదు. చిన్న ఫైబ్రాయిడ్ ఎండోమెట్రియం అనే ప్లేస్‌లో ఉంది. ఎక్కడైతే ఎంబ్రియో ఇంప్లాంట్ అవుతదో అది చూసి మేము జస్ట్ లేజర్ హిస్టోస్కోపీ ద్వారా ఒక లేజర్ తోటి జస్ట్ టచ్ చేసి అది తీసినందుకు ఆమెకు వితిన్ 2 మంత్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నౌ షీ ఈస్ హావింగ్ ఎ హెల్తీ ఫీమేల్ బేబీ. సో, ఇట్లాంటి వాటి కోసం మీరందరూ ఎస్పెషల్లీ అబ్రాడ్ బోయేవాళ్ళు, ఈవెన్ ఇక్కడున్న వాళ్ళు చూయించుకుంటే మంచిది. అబ్రాడ్ బోయేవాళ్ళైతే నేను తప్పనిసరిగా ఈ వీడియో చూసిన వాళ్ళు మీ వాళ్ళకి గూడా చెప్పండి. థాంక్ యూ.